వెంటనే ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. అక్రమ అరెస్టులను ఖండించండి. కరెంట్లో జరుగుతున్న అక్రమాలను ఖండించండి. కరెంట్లో జరుగుతున్న అక్రమాలను ఖండించండి. కరెంట్లో జరుగుతున్న అక్రమ అరెస్టులను నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసెల్ అనేటటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ కోసం పుష్కలంగా సంవత్సరానికి 3 సార్లు పొందేటటువంటి సారవంతమైనటువంటి భూములు, ఆ భూములే జీవనాధారంగా బతికేటటువంటి వేలాది మంది రైతుల కడుపు కొట్టి ఈరోజు ఆ భూములన్నిటినీ కూడా అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా బలవంతంగా భూసేకరణ అనేటటువంటి చేయడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో చెలో కరేడు కార్యక్రమానికి శాంతియుతంగా సభ పెట్టుకోవడానికి ఆ కార్యక్రమానికి పిలిపించారు. వీరు ఇండోసెల్ కంపెనీ అనేటటువంటిది ఒక సోలార్ ఎనర్జీని తయారు చేసేటటువంటి కంపెనీ. ఈ సోలార్ ఎనర్జీకి ఎక్కడైనా భూములు కేటాయించాల్సి వస్తే అనేక మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, పంటలు పండినటువంటి ప్రాంతాలు ఈ నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఇవ్వకుండా సారవంతమైనటువంటి భూములు, అన్ని రకాల పంటలు పండేటటువంటి భూములు, ఉద్యానవనంలా ఉండేటటువంటి కరేడు, దీనికోసం వెళ్ళినటువంటి రైతు సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని, సిపిఎం పార్టీ నాయకుల్ని పోలీసు వలయంగా కరేడు గ్రామాన్ని మార్చి ఇష్టానుసారంగా నిర్బంధం ప్రయోగించి కేసులు పెట్టి, గృహ నిర్బంధాలు ప్రయోగించి అక్రమ కేసులు పెట్టి రోడ్ల మీద ఈడ్చి ఈరోజు దుర్మార్గంగా కరేడు పరిసర ప్రాంతాల్లో మొత్తం నాయకత్వాన్ని అరెస్టులు చేశారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని సిపిఎం నెల్లూరు నగర కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కందుకూరు నియోజకవర్గంలోని కరేడు గ్రామంలో 8,500 ఎకరాలు పచ్చని పొలాలు, 3 కార్లు పండేటటువంటి పొలాలు ఈరోజు అన్యాయంగా రైతులకు లేకుండా ఇండోసెల్ సోలార్ కంపెనీ అనేటటువంటి పేరుతో దాదాపు 8,500 ఎకరాలు సేకరించడం జరిగింది. నిన్న రైతు సంఘం పేరుతో పోస్టర్లు వేస్తే పోస్టర్లు చించేయడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఇంటి దగ్గరే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఈ విధమైనటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అణిసివేసేటటువంటి ధోరణి ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తుంది. ఏదైతే న్యాయం ఉందో చేయండి. ప్రజలు ముక్త కంఠంతో ఏదైతే వ్యతిరేకించారో ప్రజాభిప్రాయ సేకరణ కట్టుబడి ఉండకుండా ఈ విధమైనటువంటి బలవంతంగా అరెస్టులు చేస్తే మీరు కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఇంటికి పోయేటటువంటి గతి పడుతుంది. అందుకని ఏదైతే పచ్చని పొలాలు ఉన్నాయో ఆ పొలాలు రైతులకు చెందాలి. అభిప్రాయం ప్రకారం ఆమోదించాలి. ఇండోసెల్ సోలార్ కంపెనీని వెనక్కి తీసుకెళ్లాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలోని కరేడులో భూసేకరణ అనే పేరుతో కావాల్సిన భూమి ఎంత, తీసుకునే భూమి ఎంత, ఎవరి కోసం తీసుకుంటున్నారు ఇంత భూమిని ఈ రోజు సిపిఎం పార్టీకి అడుగుతున్నాము. అదే విధంగా రైతు సంఘాలంతా కూడా ముక్క కంఠంతో అడుగుతూ ఉన్నారు. మీకు ఎంత పొలాలు కావాలి, ఎంత తీసుకుంటున్నారు, అది అవసరం ఉందా అవసరం లేదా అనే పాయింట్ గుర్తించుకుంటా వాళ్ళ అవసరాలకి భవిష్యత్తులో ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడేటట్లు పొలాలను సేకరిస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రోజు మీరు చూస్తున్నారు కృష్ణాపట్నం పోర్ట్ అయితేవి, అలాగే ఇక్కడ పవర్ ప్లాంట్స్ అయితేవి ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు, ఎన్ని వేల ఎకరాలు ఏటి ఖర్చు పెడుతున్నారు. ఒకసారి ఆలోచిస్తే వీళ్ళ కోసంగా వీళ్ళ ఆస్తిని పెంచుకోవడం కోసంగా ప్రయత్నాలు చెప్తున్నారు తప్ప పేదవాళ్ళని రైతులని వాళ్ళ కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే విడుదల చేసి వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం.